పాకిస్తాన్లోని ఒక ప్రదేశంలో కావాల్సినంత బంగారం, గ్యాస్, ఇంకా ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ అక్కడి ప్రజలకు కడుపు నిండా తినడానికి తిండి, తాగడానికి మంచినీరు ఉండదు. అక్కడ ఇప్పటికీ సరైన వైద్యం లభించకుండా చనిపోయిన వారు ఎందరో, ఇంకా రోజు ప్రాణాలతో పోరాడుతున్న వారు ఇంకెందరో. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. జూలై 11న పాకిస్తాన్లో ఉన్న బలోచిస్తాన్లో బలోచ్ వేర్పాటుదారులు పలు బస్సుల్లోకి చొరబడి 9 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసి చంపేశారు. శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటనలో పాకిస్తాన్లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వారిని గుర్తించి చంపేశారు అన్నట్టు. నిన్న ఒక్కరోజే బలోచ్ మిలిటెంట్లు సైనిక చెక్పోస్టులో లక్ష్యంగా చేసుకొని పంజ్గుర్, సురబ్, కేచ్, ఖరాన్ ప్రాంతంలో కనీసం 17కు పైగా దాడులు చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడటం బలోచ్ మిలిటెంట్లకు సాధారణం. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూపులలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ అత్యంత బలమైందన్నట్టు. ఇది బలోచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతుంది. ఇప్పుడు మనం బలోచిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా బలోచిస్తాన్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రెడీనా మీరంతా? మనం కథలోకి వెళ్ళిపోదామా? చలో. ఇక కథలోకి వస్తే, ఒకప్పుడు ఇండియాలో అనేక ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి అని మనం స్కూల్లో చదువుకున్నాం కదా. అయితే ఇక్కడ నిజాములు పాలించిన హైదరాబాద్ ఒకటి, ఇంకోటి ఏంటంటే నార్త్లో రాజా హరిసింగ్ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ పాలించినట్టు. పాకిస్తాన్ ప్రాంతంలో కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉండేది, అదే బలోచిస్తాన్. అయితే ఆ సమయంలో కలాత్ ఖాన్ అంటే ఖాన్ ఆఫ్ ఖలాత్గా ప్రసిద్ధి చెందిన అహ్మద్ యార్ ఖాన్ బలూచిస్తాన్లోని కలాత్ రియాసత్ ప్రాంతాన్ని అధిపతి అన్నమాట. దానికి బలూచిస్తాన్ని అతనే పరిపాలించేవాడు అన్నట్టు. కలాత్ రియాసత్ ప్రాంతంలో అప్పుడు బలోచ్ ప్రజలకు రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా వారికి కేంద్రంగా ఉండేది అది. అయితే 1876లో బ్రిటిష్తో కలాత్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ఏంటంటే బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తూనే ఆ రాజ్యం ఇండిపెండెంట్గా పాలించబడేలా చేసుకున్న ఒప్పందం అన్నట్టు. అప్పటి నుంచి అది సపరేట్గా ఉంటూ బ్రిటిష్ పరిపాలనలో ఒక ఇండిపెండెంట్ పాలనతో కొనసాగింది. ఆ తరువాత 1947లో మన భారతదేశం రెండుగా విడిపోయింది. హిందూ, సిక్, జైన్లు అండ్ బుద్ధిస్టులతో సహా ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ ఇంకా పార్సీలకు కలిపి ఇండియా ఇచ్చారు. ముస్లింలకి సపరేట్గా పాకిస్తాన్ ఇచ్చేసారు. ఈ విభజన తర్వాత బలోచిస్తాన్ని పాలించే ఖాన్ ఆఫ్ ఖలాత్ కూడా తన స్వాతంత్రంను ప్రకటించిండు. హైదరాబాద్, కాశ్మీర్ లాగే బలోచిస్తాన్ కూడా ఒక స్వాతంత్ర దేశంగా ఉండాలని కోరిండు. అదేవిధంగా కలాత్ రియాసత్లోని బలూచ్లు కూడా వారి భాష, సంస్కృతిని గౌరవానికి తగిన స్థానం కావాలనుకున్నారు. తమ భూమిని తామే పరిపాలించుకోవాలని కోరుకున్నారు. కానీ 1948లో పాకిస్తాన్ సైన్యం కలాత్ రియాసత్లో చొరబడి అహ్మద్ యార్ ఖాన్పై ఒత్తిడి తెచ్చి వారిని భయపెట్టి బలోచిస్తాన్ని వారి ఇష్టం లేకుండానే పాకిస్తాన్లో విలీనం చేయించింది. అయితే అప్పటి నుంచి బలూచ్లు దీన్ని ఒక ఆక్రమణగా భావిస్తూ తమ గుర్తింపు కోసం తమకు సపరేట్ బలోచిస్తాన్ కావాలని పోరాటం కొనసాగిస్తున్నారు. అసలు బలోచిస్తాన్ ఎక్కడుందో, అది ఎంత పెద్ద భూభాగంలో విస్తరించిందో మనం తెలుసుకుందాం. అలాగే ఈ ప్రదేశంలో ఉన్న సంపద గురించి చెప్పుకుందాం. పాకిస్తాన్ భూభాగంలో 44% బలోచిస్తాన్ ఉంటుంది. కానీ అందులో జనాభా 5% మాత్రమే ఉంటారు. అంటే బలోచిస్తాన్ అంత పెద్దగా ఉన్నప్పటికీ జనాభా మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అది కొంచెం ఎడారిలాగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలు ఎక్కువగా నివసించరు అన్నట్టు. కానీ మిగతా పాకిస్తాన్లో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ కన్నా ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. న్యాచురల్ గ్యాస్, బంగారం, కాపర్, బొగ్గు, గ్వాదర్ పోర్ట్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ బలోచ్ ప్రజలు దరిద్రంలో జీవిస్తున్నారు. అక్కడ తాగునీరు, పాఠశాలలు, హాస్పిటల్స్ కూడా లేవు. వాళ్ళ గ్యాస్ పైప్ లైన్లు పంజాబ్, కరాచీ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. కానీ బలోచ్ పిల్లలు చెట్ల కింద చదువుకుంటారు, తల్లులు ప్రసవంలో చనిపోతున్నారు, పల్లెలు చీకట్లో మునిగిపోతున్నాయి. ఇక్కడ అన్నిటికన్నా చెప్పుకోవాల్సింది ఏంటంటే బలోచ్ ప్రజలపై మిగతా పాకిస్తాన్లు చూపే వివక్ష పంజాబీలు, సింధులు ఇంకా ఇతర పాకిస్తాన్లు బలూచ్లను తక్కువ చేసి చూస్తారన్నట్టు. వారిని వెనుకబడ్డ వారిగా చూడటం, వారి భూమిని ఉపయోగించుకొని పరిశ్రమలు కట్టుకొని వాటి నుంచి వచ్చే డబ్బులను మిగతా ప్రాంతాల్లో వాడుకుంటారు. కానీ బలూచ్ ప్రజలను మాత్రం పట్టించుకోరు. మరొక విషయం ఏంటంటే బలూచ్లు పాకిస్తాన్లో మాత్రమే కాదు, ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా ఉన్నారు. అక్కడ మెజారిటీ జనాభా వారిదే. వాళ్ళ భాష, సాంప్రదాయాలు, గౌరవం దేశాల సరిహద్దులను దాటాయి. కానీ అక్కడ ఇరాన్లో కూడా వారిపై అణిచివేత జరుగుతుంది. 1948, 1958, 62, 73, 2004తో సహా ఇప్పటి వరకు 5 పెద్ద తిరుగుబాట్లలో బలూచిస్తాన్ పాకిస్తాన్ బలగాలపై తిరుగుబడ్డారు. 1948, 58,
1962, 73, 2004తో సహా ఇప్పటి వరకు 5 పెద్ద తిరుగుబాట్లలో బలోచులు పాకిస్తాన్ బలగాలపై తిరగబడ్డారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ, బలోచ్ రిపబ్లికన్ ఆర్మీ లాంటి గ్రూపులు స్వాతంత్రం కోసం పోరాడుతున్నాయి. పాకిస్తాన్ వీరిని టెర్రరిస్టులుగా పిలుస్తుంది. కానీ బలోచ్ ప్రజలు వీరిని బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఫ్రీడమ్ ఫైటర్స్గా చూస్తారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ బలూచులు స్వాతంత్ర పోరాటాన్ని అణిచివేయడానికి భయంకరమైన మార్గాలు ఉపయోగిస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటి వరకు ఎందరో బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్లను అరెస్ట్ చేసి వారిని కాల్చి చంపిందన్న ఆరోపణలు ఉన్నాయి. వందలాది కుటుంబాలు తమ కొడుకులను వెతుకుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల బలూచ్ గ్రూపులు పాక్ మిలిటరీ వాహనాలు, స్థావరాలపై దాడులు చేయడం కోయిన్సిడెన్స్ ఏం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక దోపిడీ, మానవ హక్కుల ఉల్లంఘనలు, అణిచివేతలు, హత్యలకు ఇదొక రెస్పాన్స్ మాత్రమే అని మనం అనుకోవాలి. ఈ నేపథ్యంలోనే బలోచ్ తిరుగుబాటుదారులు పాక్ ఆర్మీ స్థావరాలు, మిలిటరీ వాహనాలపై దాడులు చేస్తూ తమ గొంతు వినిపించే ప్రయత్నం చేస్తారు. ఇక మన గుంటనక్క చైనాను కూడా ఇక్కడ చేర్చాలి. ఎందుకంటే సిపిఈసి అంటే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్తో పాక్లోని బలూచిస్తాన్లో చైనా రోడ్లు, పైప్లైన్లు, గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తుంది. కానీ అది బలోచ్ ప్రజల కోసం కాదు, అది దాని సొంత స్వార్థం కోసం చేసుకుంటున్న పనులవి. ఇవి బలోచ్ ప్రజలకు లాభం లేని ప్రాజెక్టులు. చైనా, పాక్ ఆ రెండు కలిసి వారిని దోచుకుంటున్నారు అని ఎప్పుడో తెలుసుకున్న బలూచ్ ప్రజలు వారు కడుతున్న ప్రాజెక్టులపైన, ఇంకా వారి మిలిటరీ స్థావరాలపైన ఈ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇంతటి పోరాటం జరుగుతున్న బలూచ్ ప్రజల్ని పాకిస్తాన్ మిలిటరీ అండ్ గవర్నమెంట్ ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా చైనా వాడు మాత్రం ఆ సంపదను దోచుకొని పోతుండు. ప్రపంచం సైలెంట్గా చూస్తుంది. యునైటెడ్ నేషన్స్, మానవ హక్కుల సంస్థలు ఇండియాలో ఒక చిన్న సంఘటన జరిగితే భారతదేశంలో ఏదో పెద్ద అంతర్యుద్ధం జరిగినట్లు చిత్రీకరించే ఇంటర్నేషనల్ మీడియా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి. పాశ్చాత్య దేశాలైన వెస్టర్న్ మీడియా మానవ హక్కుల గురించి మాట్లాడతాయి, కానీ బలూచిస్తాన్ గురించి ఎందుకు మౌనంగా ఉంటాయో మనం అందరికీ తెలిసిందే. భారత్లో మోడీ 2016లో ఇండిపెండెన్స్ డే రోజు స్పీచ్లో బలూచిస్తాన్ పోరాటాన్ని ప్రస్తావించిన విషయం మనం అందరం చూసినాం. కానీ కొన్ని సున్నితమైన ఇంటర్నేషనల్ పరిస్థితుల వల్ల ఇండియా బలూచిస్తాన్ పోరాటానికి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే బలోచ్ పోరాటం అసలు చాలా సింపుల్. వాళ్ళకు గౌరవం కావాలి, వాళ్ళ భూమిపై హక్కు కావాలి. వారు తమ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సపరేట్గా ఇండిపెండెంట్ దేశంగా చూడాలని అనుకుంటారు. కానీ పాకిస్తాన్ వీరిని వదులుకోవడం అసాధ్యం. కారణం అది స్ట్రాటజిక్గా ముఖ్యమైన భూభాగం కాబట్టి. ఎందుకంటే అలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. చైనాతో ఉన్న సంబంధాల్లో ఇది కీలకంగా మారింది. చైనా కూడా గ్వాదర్ పోర్ట్ వల్ల బలూచిస్తాన్ పోరాటాన్ని గుర్తించదు. తర్వాత ఏమవుతుందో, బలోచ్ ప్రజల ఆశయం నెరవేరుతుందో లేదో చూడాలి. కంక్లూజన్ ఏంటంటే బలూచిస్తాన్ ప్రజల జీవితాల్లో అన్నీ ఉన్న ఆశ మాత్రం లేదు. పక్కనే ఉన్న భూగర్భ సంపద, గ్యాస్ పైపులు, బంగారం, కాపర్ వాళ్ళకు దూరంగా ఉంటున్నాయి. ప్రతిరోజు బలోచ్ ప్రజలు నిరంకుశత, దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నారు. మనకి ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సినది ఏంటంటే మన స్వరాజ్య భారతం విలువ తెలుసుకోవడం, మన హక్కులు, మన భద్రత, మన దేశం కోసం ఎప్పుడైనా గలం విప్పడానికి సిద్ధంగా ఉండాలి. మనకున్న సౌకర్యాలను భద్రతగా నిలుపుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తును రక్షించుకోవడానికి ఛత్రపతి శివాజీ లాంటి వీరులు క్షాత్రం మనలో మళ్ళీ తీసుకురావాలి. బలూచిస్తాన్ కదా ఇక్కడితో ఆగిపోలేదు, ఇది ఇంకా కొనసాగుతుంది. అలాగే మనం కూడా ధర్మం కోసం నిలబడే గలాన్ని నిలుపుకోవడం అత్యవసరం. ఇలాంటివి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. రిఫ్లెక్షన్ న్యూస్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్పా.